జ్ఞాన పిపాసకులకు గురువుల గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉన్న స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ, మరి మన పత్రిక గారు తెలియజేసిన పరమ గురువుల్లో ప్రబోధాల్లో మరొక అద్భుతమైన గురువు పాకాలపాటి గురువు గారు. చాలా ఎక్సలెంట్ మాస్టర్ అండి. ఈ మాస్టర్ గురించి ఈరోజు మనము తెలుసుకోగలగటం అనేది నిజంగా మన అదృష్టమే. గురువుల గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే ఆ గురువుల అనుగ్రహం ఉంటే తప్ప ఆ పుస్తకం మనం పట్టుకోలేము, వాళ్ళ గురించి కూడా మనం వినలేమండి. పితామహ పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రిజీ గారి సంపూర్ణమైన ఆశీర్వాదంతో మనం ఎన్నో శుభప్రదమైనవి జ్ఞానాలు అందుకుంటున్నాం కదండి మాస్టర్స్. మరి పాకాలపాటి గురువు గారి గురించి తెలుసుకుందామా అండి. యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుంచే కలియుగ ప్రారంభంలో అనేక ఆధ్యాత్మిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఇకపై తలలు కూల్చే పని లేదు, తలుపులు మార్చే పని ప్రారంభమైంది. సంహరించడం కాదు, సంస్కరించడం కావాలి. శిక్షించటం కాదు, తగిన శిక్షణ ఇవ్వాలి. శ్రీకృష్ణ భగవానుని ప్రబోధనల కారణంగా ఇటుపై అందరినీ విడిచి అరణ్యాలకు తపస్సుకే పోనవసరం లేదు. మనస్సును, వాక్కును, శరీరాన్ని నియమాల్లో ఉంచటమే తపస్సు. పాండిత్యం అంటే సమదర్శనమే కానీ బహువిషయ ప్రదర్శన కాదు. యోగం అంటే కర్మను బుద్ధితో జతపరచటమే. తద్వారా లభించే కౌశల్యం దివ్యానందాన్నిస్తుంది. వివాహం కానంత మాత్రాన బ్రహ్మచర్యం కాదు, బ్రహ్మంలో మేల్కొని చరించటమే బ్రహ్మచర్యం. ఇటువంటి సంస్కరణలు ఎన్నిటినో శ్రీకృష్ణ భగవానుడు తాను ఆచరించి బోధించి జగదాచార్యుడయ్యాడు. ఆధ్యాత్మికతకు అంతర్వికాసమే ఆలంబన తప్ప బాహ్యాడంబరాలు కావన్నది వారి ప్రబోధం. వారి దివ్య ప్రణాళిక అనేక మంది మహాత్ముల ద్వారా తర్వాతి తరాల్లో మంద్రంగా వ్యాపిస్తోంది. అలాంటి మహనీయుల్లో శ్రీ పాకాలపాటి గురువుగారు ఒకరు. తెల్లని గ్లాస్కో జరీ పంచె, మోచేతుల వరకు మడిచిన ఇస్త్రీ చేసిన లాల్చి, చక్కని క్రాఫింగ్, అంతరాంతరాలను సహితం స్పృశించే చూపులు, నిండైన విగ్రహం, ప్రసన్న గంభీర శుచిస్మితమైన ముఖారవిందం, సుగంధ ద్రవ్యాల గుబాళింపు, చేతిలో ఖరీదైన 555 లేదా సిజర్ సిగరెట్లు పెట్టే, చేతికి బంగారు చైన్తో కూడిన వాచి, కాళ్లకు షూ ధరించి ఒక జమీందార్లానో లేక విలాస పురుషుల్లానో కనిపించే శ్రీ పాకాలపాటి గురువు గారిని ఒక మహాతపస్వి అని కానీ, యోగి పుంగవుడని కానీ, సిద్ధ పురుషుడని కానీ, మృత్యువుని సహితం శాసించే మహానుభావుడని కానీ ఎవరూ భావించరు. ఒక తపస్వి అనగానే సాంప్రదాయ సిద్ధంగా మన మదిలో మెదిలే జటాజూటాలు, విభూతి రేఖలు, రుద్రాక్షలు, దండ కమండలాలు, కాషాయ వస్త్రాలు ఇలాంటివేవి వారి వద్ద కనబడవు. సుసంపన్నమైన వారి బాహ్య రూపం కన్నా కోట్ల రెట్లు వారి దివ్య సంపన్నులు. అలా అని రాజ్య దర్బారులను తలపింపజేసే ఆశ్రమాలు వారికి లేవు. ఎక్కడో అరణ్య మధ్యంలో ఋషి సంతానం వంటి గిరిజనుల మధ్య సాధారణ కుటీరమే ఆశ్రమంగా చేసుకొని అసాధారణమైన లోక కళ్యాణాన్ని వారు నెరవేర్చారు. వారి చూపులు ఎందరినో అద్వైతానుభూతిలో ఓలలాడించాయి. వారి వాక్కులు ఎందరికో జీవిత పదాన్ని నిర్దేశించాయి. అడుగడుగున ఒక సందేశం, ఒక విలక్షణత్వం, ఒక విశిష్టత్వం వీరి జీవితంలో మనకు దర్శనమిస్తాయి. అవతరించటం అంటే దిగి రావటం. దివ్య కక్షల నుంచి ముక్తి జీవులు తమ జన్మ కారణం తెలుసుకొని లోకంలో జన్మించడమే అవతరించడం అని అర్థం. వారొక దివ్య ప్రణాళికకు, లక్ష్యానికి సిద్ధపడి పనిచేస్తుంటారు. వారి కృషికి జన్మల నిరంతర రత్యం ఉంటుంది. పరహితమే వారి జీవితం. జీవులకు ఉత్తమ సంస్కారం అందించి నిజస్థితిని గుర్తింపజేయటమే వారి ప్రణాళిక. జనులకు దివ్య జీవనాన్ని అలవరించటమే వారి లక్ష్యం. త్యాగమే వారి శ్వాస, ప్రేమయే వారి ప్రవర్తన. అట్టి వారిని కారణ జన్ములు, అవతార పురుషులు లేక పరమ గురువులు అంటారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో
ఏలూరు పట్టణానికి 8.5 మైళ్ళ దూరంలో మూడూరు అనే గ్రామం ఉంది. అక్కడ సద్బ్రాహ్మణులైన శ్రీ దామరాజు వారి ఇంట శ్రీ పాకాలపాటి గురుదేవులు అవతరించారు. పువ్వు పుట్టగానే తావి గుబాళించినట్లు బాల్యం నుండి కమలాల వంటి కన్నులతో, బ్రహ్మవర్చస్సు ఉట్టిపడే ప్రసన్న వదనంతో, మురిపించే మాటలతో, మరిపించే చేష్టలతో ఆ బాల గోపాలాన్ని శ్రీ బాబు ఆహ్లాదపరిచేవారు. వారి చెంత ఎవరికి ఏ చింత ఉండేది కాదు. శ్రీ గురువు గారిని ఆశ్రితులు భక్తితో బాబుగారిని పిలుచుకునేవారు. శ్రీ బాబు ఏక సంధాగ్రహి, అపార మేధా సంపన్నులు, అసాధారణమైన ధారణా శక్తి వీరికి సొంతం. 5 ఏళ్ల వయసుకే భారత, భాగవత, రామాయణాది గ్రంథాల్లోని శ్లోకాలను, పద్యాలను ధారాళంగా బలివేస్తుండేవారు. అందరూ వింత బాలుడు అని వీరిని స్తుతించేవారు. చిన్నప్పటి నుండి బాబు స్వేచ్ఛాప్రియులు. ఇంటి పట్టున ఉండక ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉండేవారు. శీలవంతులైన బాబుగారికి అనేక మంది శ్రీమంతులు సన్నిహితులుగా ఉండేవారు. వారిలో మూడూరు వాస్తవ్యులైన శ్రీ గారపాటి పుల్లయ్య గారు ఒకరు. వారు శ్రీ బాబుగారి కన్నా వయసులో 15 సంవత్సరాలు పెద్దవారు, పలుకుబడి కలవారు. చుట్టుపక్కల గ్రామాల వారందరికీ ఆయనపై అమితమైన గౌరవం ఉండేది. బాబుగారు తమ బాల్యంలో ఎక్కువగా వీరింట్లోనే ఉండేవారు. శ్రీ పుల్లయ్య గారు కమ్మవారు. ఆనాటి ఆచారాన్ని అనుసరించి అన్నం ఆయన్నే వండుకోమని ఎంత బ్రతిమలాడినా బాబుగారు పట్టించుకునేవారు కారు. చివరకు పుల్లయ్య గారి భార్య పొయ్యి వెలిగించి బియ్యంతో రాళ్లు ఏరిపెట్టి ఎంతో బ్రతిమలాడితే అప్పటికప్పుడు వండుకొని తినేవారు. ఒకరోజు పుల్లయ్య గారు తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి పక్కలో బాబుగారు లేరు. ఆ రాత్రి పుల్లయ్య గారి ఇంటి నుండి బయలుదేరిన బాబు పరిపాల సూర్యన్న గారనే మిత్రునింటికి వచ్చారు. తమతో ఒక చోటికి రమ్మని మాత్రం చెప్పారు. అదేం చిత్రమో కానీ ఆయనతో బయలుదేరిన సూరన్న గారికి ఎక్కడకు, ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట బయలుదేరవలసిన అవసరమేమిటి అని కూడా అడగాలని తోచలేదు. ఇద్దరూ కాలినడకన ఏలూరు స్టేషన్ చేరి ప్లాట్ఫారం మీదకు వచ్చారు. అక్కడ వారి కోసం ఎదురు చూస్తున్నట్లుగా రైలు బండి ఆగి ఉంది. ఆ రోజుల్లో మామూలుగా బండి ఆ స్టేషన్లో ఆగేది కాదు. ఇప్పుడు ఎందుకు ఆగిందో దానికే తెలియదు. బాబుగారు మాత్రం అప్పుడే ఊరు విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఆత్మ సమర్పణనే టికెట్ తప్ప వారి వద్ద పైకం ఏమీ లేదు. ఇంకా ఆలోచన చేసే టైము లేదు. బాబు ఒక్కసారిగా తన మిత్రుని కౌగిలించుకొని, ఈ స్నేహం దూరమైపోతుంది, అయినా విచారించకు, వెళ్ళొస్తా అని గద్గద కంఠంతో చెప్పి రైలు పెట్టెలోనికి ఎక్కేశారు. సూర్యుని నివ్వెరపోయి అక్కడే ఏకాకిగా నిలిచిపోయారు. కాల గమనంలా రైలు పరిగెడుతుంది. గోదావరి స్టేషను రాబోతుందన్న ఆ మధ్యలో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్న బాబుగారికి పుల్లయ్య గారి మాటలు మదిలో మెదిలి ఆ ప్రయత్నానికి అడ్డుపుల్లలు వేశాయి. అంత నిర్వేదంలోనూ ఏదో ఒక వేదం జనించింది. తాను దూకవలసింది నదిలోకి కాదు, విధిలోనికి. తొలగించాల్సింది మిథ్య, నేను గాని ధర్మ సాధనమైన మేను కాదు. రైలు నర్సీపట్నం స్టేషన్ చేరింది. ఇంతలో టికెట్ ఎగ్జామినర్ వచ్చి బాబుగారిని టికెట్ అడిగారు. రిక్త హస్తాలైన బాబుగారిని అతడు జుత్తు పట్టుకుని 2 చెంపలు వాయించి రైల్లో నుంచి ఆంధ్రదేశానికి మహోపకారం చేశాడు. ఆయన పని చేయకపోతే బాబుగారు వంగదేశం మీదుగా ఎక్కడికి పోయేవారో, తరువాత ఆయన ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ ఉన్నారో, ఉన్న చోట ఉండక, తిన్న చోట తినక, నిద్రాహారాలు భోగభాగ్యాలు విడిచి ఎక్కడెక్కడో తిరిగారు. అచంచలమైన బ్రహ్మచర్యం, భగవద్గీత మొదలైన గ్రంథాలు చదవడం, మంత్రజపం, ధ్యానం ఆయన దినచర్యల్లో భాగాలయ్యాయి. అలా పర్యటిస్తున్న కాలము ఆయన ఎప్పుడు దేనికోసమూ ఆశించలేదు, ఎవరిని ఏది యాచించలేదు. ఈ పర్యటనంతా సాధనలో భాగంగా ఆయన నిర్వర్తించారు. ఏ అంతరంగ ప్రబోధమో శ్రీ కావ్యకంఠ గణపతి మునీంద్రుల నివాస స్థలమైన కాలువరాయికి బాబుగారిని నడిపించింది. బొబ్బిలి సమీపంలో కలువరాయి అనే పల్లెటూరు ఉంది. అక్కడ ఆ రోజుల్లో మహాపండితుడు, మంత్రవేత్త, తపస్వి అయిన శ్రీ కావ్యకంఠ వశిష్ఠ గణపతి ముని 1878, 1936 జీవించేవారు. వీరి అసలు పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి.
వెంకట్రామన్ను రమణ మహర్షిగా లోకానికి పరిచయమయ్యే మనొచ్చిన ద్రష్టవీరు. భగవాన్ రమణ మహర్షి ఈయనను నాయన అని పిలిచేవారు. వారింట్లో ఎన్నెన్నో ఉద్గంధాలు ఉండేవి. వారింట ఒక పండిత సదస్సు జరుగుతుండగా బాబుగారు అక్కడికి చేరారు. ఒక జటిలమైన సమస్యకు పండితులు సమాధానం పడక కొట్టుమిట్టాడుతుండగా శ్రీ బాబుగారు ప్రవేశించి సునాయాసంగా పరిష్కరించారు. తపస్వి అయిన నాయనగారికి బాబుగారిలోని దివ్యాంశ దర్శనమైంది. వారి దంపతులు శ్రీ బాబుగారి పట్ల ఎంతో ఆదరం చూపారు. వారి అభ్యర్థన మేరకు వారి ఇంట్లో బాబుగారు కొన్నాళ్లు ఉన్నారు. కలువురాయిలో ఉండగా బాబుగారి ప్రతిభ ప్రకటితమైంది. శ్రీ కావ్యకంఠులు వారి సన్నిధిలో బాబుగారికి పూర్వజన్మలో గడించిన సమస్త ఆత్మ విద్యా నిక్షేపాలు ఆవిష్కృతమయ్యాయి. ఏ గ్రంథాన్నైనా సరే భక్తులు ఎగరవేస్తూ గిరగిరా తిప్పుతున్న వారి కళ్ళజోడులోని రంగుటద్దాల మీద ప్రతిబింబాలను చూసి ఆయా పుటల్లోని అక్షరాలను పొల్లిపోకుండా దూరాన్నించి అనర్గళంగా చదివేవారు. ఎంత గొప్పటిదో చూడండి మాస్టర్స్ అది. శ్రీ బాబు కలువరాయిలో ఉంటూ రోగ పీడితులకు మందులు, మాకులు, మానసిక వ్యాధి పీడితులకు విభూది, తీర్థము ఇచ్చేవారు. ఆపదలో ఉన్నవారికి, వివిధ సమస్యలతో సతమతమయ్యే వారికి నివారణోపాయాలు, సమాధానాలు చెప్పేవారు. శ్రీ బాబు గారి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రావడం మొదలు కాగానే ఆయన ఉన్నట్లుండి ఎవరికీ చెప్పకనే కలువురాయిని విడిచిపెట్టారు. కలువురాయిని విడిచిన తరువాత శ్రీ బాబుగారు బొబ్బిలి సమీపంలో పిరిడి గ్రామంలో కొంతకాలం ఉన్నారు. అక్కడి యువకులు చేరదీసి భజనలు నేర్పారు. శ్రోతలు బాబుగారి కంఠ మాధుర్యానికి పరవశించేవారు. ఆ గ్రామ సమీపంలో చెరువు గట్టుపై బాబుగారు కూర్చుండగా ఫోటో తీశారు. ఆ గ్రామంలో శ్రీపత పండా బ్రాహ్మణులు వారింట బాబుగారు కొన్నాళ్లున్నారు. ఆ తరువాత పాలకొండ అరణ్యాలలో 6 సంవత్సరాలు ఉన్నారు. అక్కడుంటూ టెక్కలి, సాలూరు, బొబ్బిలి వెళ్ళి వస్తుండేవారు. బొబ్బిలి సంస్థానం పిల్లలు వీరితో జట్టుగా తిరిగేవారు. ఎందరో శ్రీమంతులు, జమీందారులు బాబుగారిని తమ చెంత నిలుపుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ వైభవాలేవి వారిని పట్టి ఉంచలేకపోయాయి. మాడుగుల సంస్థానం మేనేజర్ శ్రీ కురిమిల్లి సత్యనారాయణ గారింట్లో బాబుగారు కొంతకాలం ఉన్నారు. బాబుగారిపై వీరికి అమితమైన భక్తి. ఆ రోజుల్లో మాడుగుల్లో దసరా ఉత్సవాలు మహావేడుకగా జరిగేవి. ఎందరో కళాకారులు, కవి పండితులు ఆహ్వానితులుగా వచ్చేవారు. శ్రీ సత్యనారాయణ గారే వారందరికీ ఆతిథ్యం ఇచ్చేవారు. మరి మిగతాది రేపు తెలుసుకుందామా మాస్టర్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.